నమస్తేనా. నమస్కారం అన్న. మీ పేరు? నా పేరు సయ్యద్ మీర్, మా నాన్న పేరు ఇమాంవలి. గ్రామం ఏదన్నా మీది? సౌట్పల్లి అన్న. మండలం? మంత్రాలయం మండలం, కర్నూలు జిల్లా. ఏం విత్తనం వేసినారు మీరు? ఉల్లిగడ్డ మెల్లిన ప్రీతి. ఎవరి దగ్గర తెచ్చుకున్నారు? కోసిగి దొర. ఎన్ని ప్యాకెట్లు తెచ్చుకున్నారు? 8 ప్యాకెట్లు. నార ఎక్కడ చల్లుకున్నారన్న? పొలంలోనే అన్న. ఈసారి వర్షాలు ఎక్కువ ఉన్నాయి కన్నా, ఏమనిపించింది మీకు నార? ఇది వర్షాలకైనా బాగా తట్టుకునింది అన్న. సాయలేదన్న ఎక్కువ? సాయలేదు. వేరేవి నార్లు తట్టుకోవంటారు, నిజమేనే? నిజమే అన్న. పక్కన కూడా ఉన్నాయి కదా, అసలు నారు చనిపోయింది. మంది బాగుంది అన్న? బాగుంది అన్న. తర్వాత ఇప్పుడు పొలంలోకి వేసుకున్నారు కదా, వేసుకున్నప్పటి నుంచి మీకు ఏమనిపించింది? మేము వేసినాం కదా, బాగా పెరిగిందన్న. ఈకలు బాగా వచ్చినాయి. పెట్టుబడి అయితే అంతగా ఏం లేదన్న, మామూలు పెట్టినాము. ఈసారి రేట్ తక్కువ ఉందని మామూలు పెట్టుకున్నాం. పేను తెగులు ఏమనిపించింది మీకు? పేన్లు తెగులు అయితే ఏం లేదన్నా. ఈసారి అయితే నార్మల్ గా ఉండే. తట్టుకుంటుందన్న పెయిన్ తెగులు? పెయిన్ కి తెగులుకి బాగా తట్టుకుంటుంది. మామూలుగా అయితే ఉల్లిగడ్డకు వచ్చేది మామూలు తెగులు ఎక్కువ ఆశిస్తుంది. ఇప్పుడు దానికి కూడా ఏమనిపించింది మీకు? ఇదైతే బాగా అనిపించింది అన్న. ఇదైతే బ్రహ్మాండంగా ఉంది. అయితే గడ్డ షేప్ గానీ సూపర్ ఉంది. ఇంకా ఎన్ని రోజులు పెరిగినారన్న గడ్డ ఇది? ఇది 100 రోజుల పెరిగినాం. ఎప్పుడు కోస్తారు? మేము రేపైనా ఎల్లుండైనా కోయాల్సిందే. ఇది చూసుకోవచ్చు తుంటలారా, గడ్డ ఏ రకంగా ఉందనేది. ఆ పొలం మొత్తం ఈ రకంగా ఉందన్న? పొలం మొత్తం ఈ షేపే గడ్డ. కలర్ ఏమనిపించింది మీకు? కలర్ అయితే బాగుంది, సూపర్ ఉంది. ఇంకా ఎంత పొలం వేసినారన్న మీరు? ఎకరా. ఇప్పుడు ఎన్ని సంచులు కావాలనుకుంటారు మీరు? 250 నుండి 280 దాకా కావాలనుకుంటున్నాము. ఈసారి వాతావరణ పరిస్థితి అనుకూలించింటే మామూలుగా ఎంత తీయొచ్చు మీరు? 300 నుంచి 300 పైనే. చూసుకోవచ్చు రైతు మిత్రులారా, రైతు ఎంత సంతోషం వ్యక్తపరుస్తున్నాడు అనేది. నెక్స్ట్ ఇయర్ వేసుకోదగ్గ విత్తనం అన్న ఇది? వేసుకుంటాం అన్న. ఖచ్చితంగా వేసుకుంటాం. మీతో పాటు వేరే వాళ్ళు అడుగుతున్నారా ఏమని? అడుగుతున్నారు. ధన్యవాదాలు అన్న. ధన్యవాదాలు.